హలో అండి, నేను మీ ధన. మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ డిజర్ట్ని మా పిల్లలు ఆర్డర్ చేసుకొని తిన్నారండి. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. నేను ఇంట్లోనే ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. దీన్ని తయారు చేయడానికి మనకు కావాల్సిందల్లా సన్నగా తురిమిన డ్రై ఫ్రూట్స్, అలాగే కస్టర్డ్ మిల్క్, గులాబ్ జాము, పేనీలండి. మనకి పేనీలు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఒక బౌల్ని తీసుకొని ఇలా పేనీల్ని అడుగున ఒక లేయర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ని వేసుకొని, ఆ పైన గులాబ్ జామ్ జ్యూస్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న దీనిపైన కస్టర్డ్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసిన ఈ కస్టర్డ్ని దీనిపైన వేసుకొని, ఆ పైన బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని చల్లగా తిన్నామంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని జాముక గోస్లా అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో కిట్టి పార్టీస్ అప్పుడు కానీ గెస్ట్లు వస్తున్నప్పుడు ఇలాంటి రెసిపీని చేసి పెట్టామంటే వాళ్ళు తిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నా వీడియోకి ఒక లైక్ కొట్టండి.